హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితశ్రీ. ఎప్పటి నుంచో రామాయణ బుక్స్ గురించి వెతుకుతూ ఉన్నాను. బట్ ఇప్పుడు మనకున్న ఆధునిక ప్రపంచంలో అందరికీ అర్థమయ్యే విధంగా రామాయణ బుక్స్ చాలా కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా నేను 6 months నుంచి వెయిట్ చేస్తున్నా. శ్రీరామ్ చక్రధర్ గారు రాసిన బుక్స్ తవాస్ని రామాయణ బుక్స్ కోసం 6 months నుంచి వెయిట్ చేస్తున్నా. అవి నా చేతికి వచ్చేసరికి ఈరోజు పట్టింది. చదవాలి, ఈగర్లీ వెయిటింగ్. ఈ బుక్స్ చదివి ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తాను. ఈ బుక్స్ ఎవరికైనా కావాలంటే నెంబర్ కూడా ఇస్తాను వీళ్ళది. బయట షాప్స్లో నేను వెతికాను ఈ బుక్స్ కోసం. 2000 ఎగోనే చెప్తున్నారు. బట్ వీళ్ళకు డైరెక్ట్ మనం కాంటాక్ట్ అయ్యి తీసుకుంటే మనకి చాలా తక్కువ పడ్డది. నాకైతే 1300కి వచ్చేసాయి. బయట 2000 ఎబో ఉన్నాయి షాప్లలో. ఈ తరం పిల్లలకి చాలా ఈజీ వేగా రామాయణం మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మొదటి భాగము. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. చాలా బాగుంది రామాయణ బుక్స్. తర్వాత రెండో భాగంలో యుద్ధకాండ, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు. మూడో భాగంలోనేమో కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చరిత్రవంతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు. నాలుగో భాగంలోనేమో ఆత్మావంతుడు, శిరక్రోధుడు, సైదిక ప్రియదర్శనుడు, ద్యుతిమంతుడు, అసూయ లేనివాడు, కస్య బిభ్యతి. ఉత్తరకాండ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఉత్తరకాండ విన్నప్పుడు ఏడుపు వచ్చేసింది. సామవేదం గారి రామాయణాలు కొన్ని విన్నాను. ఒకటేమో తులసీదాస్ రచించిన రామచరితమానస్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మనకు అనేక రామాయణాలు ఉన్నాయి కదా, నా సిలబస్లోనే ఉంటుంది ఒకటి. మొల్ల రామాయణం అయితే చాలాసార్లు విన్నాను, చదివాను, చాలా బాగుంటుంది. అవన్నీ విన్నాక అన్ని రామాయణాలు కంపల్సరీ నేను ఒకసారి చదవాలి అనేసి బుక్స్ తెప్పించుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి. నేను చదివి ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.